హాయ్ వీవర్స్. విడాకుల రేట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే డివోర్స్ రేట్ కోర్టుకి వెళ్ళి చూస్తే 25% రీజన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనం ఇలాంటి మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నా దగ్గర వచ్చారు. వాళ్ళ సమస్య కోర్టులో ఉండే. ఎవరో నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు. సార్ ఇలా ప్రాబ్లం ఇలా ఉంది, వీళ్ళది సాల్వ్ చేయండి అని చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడాను. ఏంటి మా దగ్గర లేడీ డాక్టర్, సీనియర్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ సాజిదా సుల్తానా, BMS MD. లేడీస్తో వారితో మాట్లాడించాము. వాళ్ళ లేడీస్ ప్రాబ్లం ఏంటో కనుక్కున్నాము. అలాగే ఇక్కడ మేము అబ్బాయితో నేను మాట్లాడాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబు అంటే, అబ్బాయి ఏం చెప్తున్నాడంటే ఆమె కోఆపరేట్ చేయట్లేదు. ఈమె ఏం చెప్తుందంటే అతను బలవంతంగా చేస్తున్నాడు, ఏదో నాకు బలవంతం చేసినట్లు ఉంటుంది, నాకు నచ్చట్లేదు. అతను ఏమంటున్నాడంటే అసలు ఆమె కోఆపరేటే చేయట్లేదు, మేము లైఫ్లో ఎలాగ ముందుకెళ్ళాలి. ఇది ఎప్పుడు పెళ్ళైన 1.5-2 years తర్వాత. ఇంతకుముందు వాళ్ళు చేసుకున్నా కానీ అప్పుడు ఏదో ఏజ్ ఉండే, అది ఎక్సైట్మెంట్లో ఓకే. ఇప్పుడు అసలు అలాగే పోయింది, మేము లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు మేము ఉండలేమని డిసైడ్ చేశారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ డివోర్స్ రేట్స్ అవుతున్నాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలు, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు ట్రీటబుల్. కానీ మనము కాజ్ దొరకకుండా, కాజ్ చూడకుండా మరి అటు ఇటు అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని చాలా మీరు డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అయితే మళ్ళీ ఈ కేసుకి వద్దాం మనం. ఈ కేసు అతనితో మాట్లాడి నేను ఏం చెప్పానంటే, బాబు నీకేంటి ప్రాబ్లం అంటే, నేను అంతా ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత నేనేం తెలుసుకున్నానంటే ఇతనికి శీఘ్రస్ఖలనం, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. అయితే ఇతను ఏం చేశాడంటే, ఇతను హస్తప్రయోగం లాంటి హ్యాబిట్లో పడి ఉండే, అందుకనే ఇతనికి శీఘ్రస్ఖలనం అయిపోతుంది, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. అయితే ఇతను వెళ్ళి కలిసేటప్పుడు తొందరగా చేసి అతను కంప్లీట్ చేసుకుందామని ఇతను ఆలోచిస్తాడు. ఆమె ఏం చేస్తుందంటే, ఇంత తొందరగా చేయొద్దు, నేను డిశ్చార్జ్ అవ్వనట్టు ఆమె మనసులో పెట్టుకుంటారు. వీళ్ళకు సిగ్గు ఎక్కువ, వీళ్ళు డిస్కస్ చేసుకోరు. ఇక దాంతో ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, చెప్పదు కూడా, ఫీల్ అవుతుంది, చిరాకు అవుతుంది, ఆమె వద్దంటుంది. ఇప్పుడు నాకు ఈ శృంగారం వద్దు, ఏం లేదు అన్నట్టు అవుట్ బస్ట్ అయిపోయింది. ఇద్దరు ఒకళ్ళొక ప్రాబ్లము తెలుసుకోలేకపోయారు. అయితే